ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ, ఓ భవానీ, ఉన్నవానే? వచ్చినవా? దుకాణాలకు పోయి కోడిగుడ్లు తెపోయే. పొద్దుగాల కూరగాయలు అమ్మత్త ఏమో అనుకున్నా, అమ్మ రాలే. ఇంకా అన్నం కూర వండకపోతుంది. బావోళ్ళు పొద్దునెప్పుడో వేరు, అచ్చే ఆళ్ళ కూడా అయింది. మనం ఇద్దరం ఇంట్లున్నట్టేనా? యాళ్ళ కండి పెట్టకపోతే ఎట్లనే భవానీ? పోయి దేపో. అబ్బా నేను పోనక్క, ఎండ మస్తు కొడుతుంది. గంట దూరం నేను పోన్నా, నేను పోను. పోవా? సరే మరి చింతకాయ నేర్పు, నేను పోయేత్తా. అబ్బా అగో అటు పోనీ ఇటు అయ్యా అంటే ఎట్లనే భవానీ? వాళ్ళు వచ్చే ఆళ్ళైంది, నువ్వు ఇది నేర్పు, నేను పోయి తెత్తా. నేర్పు, మంచిగా నేర్పావు అంతా. ఆగో అట్టలు కట్టలు ఉన్నాయి. ఎండెట్నో కొడుతుందవ్వా, ఊ కచ్చుడు పోడు ఆరాటం. డజన్ అని తీసుకుంటా. అత్తమ్మా ఉన్నావా? ఒక డజన్ అని కోడిగుడ్లి ఖాతాలో రాసుకో అత్తమ్మ. ఏది వచ్చే వరకు ఉల్లిగడ్డలను కోసి పెడుతుంది అనుకుంటే ఇంట్లోకి పోయింది. భవానీ, ఓ భవానీ, లోపలేం చెప్తానవే? నేను కోడిగుడ్లకే పోతి, వచ్చే వరకు ఉల్లిగడ్డలు కోసి పెడితే ఏమైందే? నువ్వు చెప్పలేదు కదా అక్క. ప్రతిదీ చెప్పన్నా నీకు తెలియదా? మరి అక్క కోడిగుడ్లకు వేయింది, వచ్చే వరకు ఉల్లిగడ్డలు కోసి పెడతా అని. ఆగో బియ్యం కడిగి పెట్టిపోయినా, అవి కూడా పొయ్యి మీద పెట్టకపోతివి. ఎట్లనే భావానికి ఇట్లా అయితే? అక్క అది కూడా నువ్వు చెప్పలేదు కదా అక్క. ఏందే దేనికి చెప్పలేదు కదా అని అంటాను? పెళ్ళైనప్పటి నుంచి అన్ని చెప్పుకుంటూనే రాబడతాయి. ఇంకెన్ని రోజులే నీకు చెప్పుడు? నీకు తెలియదా? అది కాదక్క, చింతకాయ ఎండొచ్చేసరికి బాగా ఎండ కొట్టింది, చెమటలు వచ్చినాయని ఫ్యాన్ వేసుకొని కూర్చున్నా. ఇంకా బుత్తంత ఎండకే చెమటలు వచ్చినాయని ఫ్యాన్ వేసుకొని కూర్చున్నా అంటే ఎర్రటెండల వేణుల పరిస్థితి ఎట్లనే? అల్లు వచ్చేసరికి బువ్వ కూర అండద్దా? వాళ్ళు ఏం తింటారు చెప్పు? పో స్టవ్ అంటే పెట్టి ఆ బియ్యం పెట్టుకో, నేను ఉల్లిగడ్డలు కొత్తా. పోవే, గింత జాము ఉంటే ఎట్లనే పోరి నీకు? వచ్చినావా? వంట చేస్తానా? ఇంత పొద్దు పోయినాక వంట చేసేది? పొద్దున ఏం చేశారు? ఏం చేయమంటావు? ఆ పని ఈ పని అని అన్ని పనులు ఒక్కదాన్ని చేసుడేనా? అవుతుందా ఇక? సరే సరే గాని అయిందా లేదా ఇప్పటికైనా? అయింది, పెడతా తిందుదా. అవును గాని ఒకరి వచ్చినావు, తమ్ముడేడి? ఇద్దరం కలిసి వస్తానమే, మధ్యలో సోపతగాడు కలిసిండు, మాట్లాడత్తా అన్నాడు. ఇక నేను ఆకలి అవుతుంది కానీ వచ్చిన. సరే కూసో, పెట్టుకత్తా. భవానీ, భవానీ, ఏంటిదక్క? భవానీ, నువ్వు అన్నం తిన్నావానే? తిండే అక్క. ఇంకా తినలేదా? మరే నేను 4 కోడిగుడ్లు ఉడికేసిన, అలా 2 ఉన్నాయేందే? ఓ గదా అక్క, ఇంకో 2 కోడిగుడ్లు నేనే తీసి పక్కకు పెట్టినా. పక్కకు పెట్టినవా? పక్కకు పెట్టుడే వీటికే, అందరం కలిసి తినకపోదుమా? అందరం కలిసి తినుడు ఏందక్క? మీకు ఆకలి అయితే మీరు తినుర్రి, నాకు ఆకలి అయితే లేదు, నేను తినలే. ఇంకా అయినా కూడా రాలే, ఆయన వచ్చినాక ఇద్దరం కలిసి తిందామని పక్కకు పెట్టినా. దాంట్లో పక్కకు పెట్టుడేమిటికే, గంజులు ఉండకపోవునా? ఏమో గంజు ముందరికి వచ్చినాక తినబుద్దాయి ఓటెన్ కోట వేసుకుంటే మా నోట్ల మన్ను పడుతుందని
ముందే తీసి పక్కకు పెట్టినా అన్న తప్పే ఉన్నది. ఏమోనే భవాని, ఈ మధ్య నీ మాట తీరు మారింది, నీ ప్రవర్తన మారింది. ఏం చేస్తున్నావో ఏమో నీకే అర్థం కావాలి. అగో గట్ల మాట్లాడుతున్నావేందక్క? బాగా ఆకలి అవుతుంది అన్నాడు, అన్నం పెడతాన్నావు. నా మోడు ఇంకా రాలేదు, ఆయన రాంజనం తింటే ఎట్లుంటది? అందుకే తీసి పక్కకు పెట్టినా. పక్కకు పెట్టుడు అంటే దాసుకునుడు అని నీకు అర్థం అవుతలేదానే? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అన్న తప్పే ఉన్నది అక్క. తప్పు కాదానే? మా ఆయన నేను తీసి పక్కకు పెట్టుకుంటే ఏం తప్పు? అగో మన తప్పేమైందని అంటే ఏందే నేను పోనీ ముందర పెడతారు? కొంచెం తెలియదా? అన్నం పెట్టుకురాబు. నువ్వు కూడా నన్నే అంటావేంది? అది మాట్లాడేది కరెక్ట్ ఉందా? అరే అనకేం చేస్తారే? ఫస్ట్ నేను చెప్పిన పని చెప్పు. తమ్ముడు వచ్చినా కాలేదు తింటారు. ఇది వరదాకా ఎడవేనావు? మీ అన్న ఎప్పుడు వచ్చిండు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? అరే నేను మా అన్నతో వచ్చినే, మధ్యలో మా దోస్తుగాడు కలిసిండే అందరూ ఆయన. ఈడ ఆకలి అయ్యేటోళ్ళకు ఎంతనన్నా ఆకలి గాని నువ్వు మాత్రం టింగురంగా అనుకుంటా మెల్ల మెల్ల ఊక్కుంటా వస్తున్నావా ఇంటికి? ఇప్పటిదాకా నేనే లొల్లు పెట్టుకొని నిలబడి ఉన్నా అంటే లొల్లి పెట్టుకున్నావా? మళ్ళీ ఏమైందే? బాగేం పెట్టుకోలేదు, కొంచెం అంతనే పెట్టుకున్నా. కొంచెం అంతా అయిందా? సరే గాని కాజేతులు అడకచ్చుకపో, ఆకలి అవుతుంది, అన్నం తిందాం. పాయ్ ఆకలి అవుతుంది. అన్నా తిన్నావానే? అరే నేను తిన్నరా? నువ్వు పోయి చెప్పని తింటే కరెంట్ వచ్చేలో పొలం కాడికి పోదాం. ఇప్పుడు నీళ్ళు మంచిగా పెడితేనే పంట చేతికి వస్తుంది, లేకపోతే ఎండిపోతుంది. సరేనే తింటా. నేను కూడా అత్తప్ప ఇంటికాడ ఉన్న నేనేం చేయాలి? నువ్వెందుకే? ఏ ఇంట్లో డబ్బులు పట్టుకుని అత్తప్ప. సరే తీపా. ఓ బిత్తురుదానా, నువ్వు కూడా 2 బాటిల్ పట్టుకుని రాయే. నువ్వు ఇంటికాడ ఉన్న పేరు ఎందుకే? ఏహే నేను రాను, నాకు ఎండ కొడుతుంది. అవరే ఆడ చెట్టు కింద సల్లా కూర్చుని వచ్చే రా. సరే అత్తతి, ముందైతే అన్నం తిందంట. సప్నా కొన్ని నీళ్ళు ఇయ్య. ఇగో ఇంకా ముచ్చట చెప్పు మన తమ్మునికి. చెప్పినావా? అయ్యో చెప్పలేదే. చెప్పు మరి. అరే తమ్మి, మనం లోన్ తీసుకున్నాం కదరా, ఈసారి కిస్తీ కట్టడానికి పైసలు లేవు నా దగ్గర, నువ్వు కట్టు. అగో మీరు తీసుకున్న పైసలకి మేమెందుకు కడతాం? మేము కట్టాం. అగో నీదేం మాటనే? మా సొంత ఖర్చులకు తీసుకున్నామా, మా సొంతంగా వాడుకున్నామా? కట్టమంటే ఎట్లా? మీరు దేనికి తీసుకున్నారో దేనికి వాడిరో ఆ పైసలు మమ్మల్ని కట్టమంటే మేమెందుకు కడతాం? మేము కట్టాం. ఇల్లు అన్నాక ఖర్చు ఉండదా? పొలం అన్నాక పెట్టుబడి ఉండదా? ఈ ఖర్చులన్నీ ఎట్లా వెళ్తానే అనుకుంటానవే? చూసుకుంటూనే అన్ని మాట్లాడుతున్నావు. ఏం తెలివో ఏమో నీదైతే, ఏందో మాట్లాడుతాంది. భవాని నువ్వు ఆగరాదే. ఏహే ఆగు, నువ్వేంది? అది కట్టమన్నా కొద్ది నువ్వు కట్టుకుంటా పోతావా? ఏమద్దు కట్టుడు. ఏందే ఈ నడవ నీకు మాటలు మీదనే ఉంటాన్నాయి. కట్టిందే 10 కిస్తీలు మనం, అలా 7 మేమే కడితిమి. 2-3 మీరు కట్టింది. అరే ఈ తాపన దగ్గర పైసలు వెళ్తలేవు కట్టు అంటాండు. కట్టడానికి ఏమైతుంది? నువ్వు ఆగరాదే, నేను మాట్లాడుతున్నా కదా. అరే తమ్ముడు, ఈసారి నా దగ్గర పైసలు లేవురా, ఈ ఒక్కసారి నువ్వు కట్టు, లెక్క తర్వాత చూసుకుందాం. తర్వాత కడతా. ఆగు, మళ్ళీ అద్దటే కడతా అంటాను అంటే ఇలా ముందు నా మాటకు విలువ లేదన్నట్టే కదా నువ్వు అనేది. కొంచెం పడకి ఆగే. ఏం తెలివే? మనసులో ముంగట్నే పొలగాని మీద చెయ్యబడుతుంది. నీ రీతిపో అడగాను. కోపం వస్తే ఎవరంటే ఎవరు ఊరుకుంటారు? నా మగని నేను అనుకుంటానా, మిమ్మల్ని అంటే మీరు పడతారా? భవాని నువ్వు ఆగే, అన్నిటికీ అయ్యాను పోతున్నావు. జరా అన్నా సరే కిస్తే నేను కడతా తీయే, ఏం చేసినా కడతా తీ. సరేరా. స్వప్న మీరు ఇంటికి పోరే, ఇక్కడ ఉంటే ఏదో ఒకటి పెట్టుకుంటారు. పోతుంది, పోకపోతే ఏం చెప్తా? హాయ్రా శ్రీకాంత్, అయిరా, ఈడేం చేస్తుర్రా? పొలానికి నీళ్ళు పెట్టడానికి వచ్చినాం రా, ఈ చెట్టు కింద చల్లగా ఉందని కూర్చున్నాం ఇక్కడ. నువ్వేంద్రా ఇటు? నీకోసం ఇంటికి అయ్యారా, నువ్వు ఆడ లేవని ఈడికి వచ్చిండ్రా. అవునా, మరి ఆఫీస్ లేదా ఇవాళ? ఇలా లేదురా, ఓ ముచ్చట మాట్లాడదామని ఈడికి వచ్చిండ్రా. ముచ్చట? అప్పట్లో చెప్తే కదా భూమి గురించి, ఎకరం భూమి గురించి.
అది వాల్యూ బాగా పెరిగిపోతుందిరా. తొందర దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకో, నీకే ఇబ్బంది అవుతుంది తర్వాత. అదే ముచ్చట చెప్దామని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చేసుకున్నావు అనుకో ఖర్చు తక్కువ అయిపోతుంది. నేను కూడా చేపిద్దామని అనుకుంటున్నారా, కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఖర్చుల మీద పడుతున్నాయి. పైసలు లేకనే ఆగుడవుతుందిరా. అప్పో సప్పో వేసి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోరా. నిన్న మొన్న భూములు అన్ని సర్వే చేసిర్రు, తక్కువ రేట్లో ఇప్పుడు అమౌంట్ అయిపోతుంది. అదే విషయం చెప్దామని ఇప్పుడు వచ్చిండ్రా. సరేరా, నేను ఫోన్ చేస్తా. నేను పోతారా. అరే ఇంటికి రా, చాయ్ తాగిపోదు. నాకు వీలు కాదురా, నాకు వేరే పని ఉన్నది. నువ్వు దగ్గర అని ఈ విషయం చెప్తాను వచ్చిండ్రా. సరే తీరా. ఓకేరా. భవాని కొంచెం బయట పని ఉంది, బయటకు వేస్తా. ఆగు ఒక నిమిషం, నీతోటి కొంచెం మాట్లాడాలి. ఇగరా ఏందే ఏం ముచ్చట్నే? నిన్న మీ అన్నోళ్ళ దోస్త్ వచ్చి ఏమో భూమి రిజిస్ట్రేషన్ అంటాడు. దేని గురించి? కాదా అనే, మనకున్న 4 ఎకరాలు కాక ఇంకొక ఎకరం ఉందే, దాని గురించి అన్నాల దోస్తుతో మాట్లాడిండు. ఆగు, మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు ఆ విషయం? అరే చెప్పే సందర్భం రాలేదే, అత్త చెప్పపోదునా? పట్టగాలేదంటే చెప్పలేదన్న పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? ఏం చేసేది ఏముందే, పైసలు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అన్నకు కిస్తీ కట్టడానికి పైసలు ఇవ్వనబట్టే, ఇక రిజిస్ట్రేషన్కి పైసలు ఉన్నాయో లేవు, ఎప్పుడు చేపిస్తారు. మరి మనం చేయించుకుందామా? మనం చేయించుకుందాం అంటున్నావు, అది మన ఇద్దరు సొంతమా అనే? పొత్తులేనే. ఇగో ఆ భూమి రిజిస్ట్రేషన్కి ఎంత అవుతాయో తెలుసుకో. నేను ఆ ఖర్చు అంతా మా అవ్వగారులను పెట్టుకోమంట. ఆ భూమి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనుకో, మనకు మంచిగా ఉంటుంది. మనం ఏరువాడే నాటికి మన దగ్గరనే పైస ఎక్కువ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. ఎట్లా పుత్తుల భూమి మనకు వస్తుంది అనుకో, అండ్ల ఇండ్ల పంట బాగా వండుతుంది. ఊళ్ళే చిన్నోళ్ళే మంచిగా బతుకుతున్న పేరు వస్తుంది. ఆలోచించు నువ్వే, మన మంచికే కదా నేను కూడా చెప్పేది. మా అవ్వగారులని అంత ఖర్చు పెట్టుకోమంట. మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఏంది? మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మనకు కూడా ఇంత ఖర్చు తక్కువ అవుతుంది. వాళ్ళు అడిగిన నాటికి ఏదో ఒకటి చెప్పుకుందంతి. సర్వేలలో ఎటో పోయింది, కబ్జా అయింది, ఎన్నో చెప్పచ్చు. ఆలోచించు మరి. అరే ఈ ఆలోచన నాకు రాలేదే భవాని. అందుకే కదా నేను ఆలోచన చేసింది. సరే సరేనే చూద్దాం. ఉమ్. సరే నేను బయటకు పోతాను. సరే. స్వప్న, ఏం చేస్తానవే? ఏం లేదు, నేను నీకోసమే చూస్తానా. ఎటువైనా చెప్పకుండా చేయకుండా. ఏం లేదే, నిన్న మా దోస్తుగాడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పిండు కదా, దాని గురించి ఏడన్నా పైసలు దొరుకుతాయేమో అని అడగడానికి పోయినా. ఎవ్వరిని అడిగినా లేవంటారు. ఏం చేయనో అర్థమైతలేదు. అయ్యో గట్లంటే ఎట్లా? ఏన్నో కాడ పైసలు తెచ్చుకొని ఆ భూమి నీ పేరు మీద తమ్ముని పేరు మీద పట్ట చేయించుకోవాలి. అట్నే చూసుకుంటున్నాం అనుకో, ఇప్పుడు 1000 అయ్యేటి, తర్వాత లక్షలలో అవుతాయి. ఎందుకు వచ్చిన రామాయణం? ఆ తిప్పలేదో ఇప్పుడు పడ్డదేనే. అయ్యో ఏనన్నా పైసలు అడిగి చూడు. ఎవరిని అడిగినా ఇచ్చేటట్లేరే. పోనీ తమ్ముడిని అడుగుదామంటే ఏదో మన స్వార్థం కోసమే అనుకొని భవాని తొందరపడి మాట్లాడి పెడుతుంది. ఏ గదిని మాటలు పట్టుకున్నావు నువ్వు? దాని మాటల గురించి నేను తెలియదా? తమ్ముడిని పైసలు అడిగినా అడగకపోయినా ముందటి పడ్డ పని అయ్యేటట్టయితే చూడు, తర్వాత వాళ్ళకి లెక్కలు చెప్పుకోరాదా? సరేనే. సరే. శ్రీకాంత్, ఎందుకు రమ్మన్నావు మమ్మల్ని? ఏం లేదు రాజ్ కుమార్, ఇన్ని రోజులు పొత్తులు ఉన్నట్టే గాని ఏ తృప్తి లేదు. చీటికి మాటికి అన్నిటికీ గొడవలే. పొత్తులుండి బదనామయ్యే బదులు వేరు పడదామనుకుంటాను. ఏరు పడతారా? ఏరెందుకు? ఏరు పడక ఏం చేయమంటావన్నా? ఎప్పుడు చూసినా లొల్లిలేనాయ్. మేము ఏం చేసినా చెయ్యని పేరేనాయ్, ఎంత పెట్టినా పెట్టని పేరేనాయ్. మాదేమో రూపాయి సంపాదన ఉండదు మా చేతుల, వాళ్ళేమో కుప్పల మీద కుప్పలేసుకుంటారు. ఇక ఇట్లా చూసుకుంటూ ఉండడు ఎందుకని ఏరు పడదాం అనుకుంటాను. ఈ ఎవరి భూములు వాళ్ళు పంచుకుంటే ఓ లొల్లి పోతుంది అన్న. అలా ఏరు పడడానికి ఏముందిరా, మీకు ఉన్నదే 4 ఎకరాలే, 2 ఎకరాలు చేసుకోరి. అంతేకాకుండా పట్టాగాంధీ ఎకరం భూమి ఉంది, పట్టా వేయించుకుందాం రారా అంటే ముందటవాడు. నేనే ముందట పడాలి.
ఇదంతా కాదు, చెరి 20 గుంటలు పేపర్ రాయించుర్రి. ఆ పని మీరే వేయాలి. తమ్ముడు ఏమంటాడో అడుగుర్రి, అందుకే పిలిచిన. ఏమైందిరా సీన, ఏమంటావు? అనేదేముండదన్నా, ఏరు పోతారా పోయిర్రి, కానీ ఎకరం భూమి వంచేయలేదు, అది మాది. మీదెక్కడదే? నువ్వేమైనా కట్ట చేసి సంపాదించినవా? ఏదున్నా ఇద్దరు పొత్తుల్ని ఏందో మాది అనబడితివి. ఇద్దరు పొత్తులదే ఉన్నది కదా 4 ఎకరాలు, దాన్ని వంచుర్రి. ఈ ఎకరం భూమి వంచేయలేదు. ఎకరం భూమి ఏమిటికొచ్చే? అది కూడా మంచుడే. ఎందుకంటే అది మా పేరు మీద మేం పట్టా వేయించుకున్నాం, అందుకు. ఏంది? నీ పొన్న పట్ట చేయించుకున్నావా? ఎవరికి చెప్పి చేయించుకున్నావే? ఇంట్లో మేము లేవనుకున్నావా? మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిన్ను ఎవరు చేయించుకోమన్నారు? మీకేంది చెప్పేది? మీరెట్లా పట్టా వేయించడానికి ముందడ పడతలేరు కదా, ఇక మీరు చూడా మేం చూడా భూమి అన్నే ఉంటదా? అందుకే మా అవ్వగారులను పైసలు అడిగి ఖర్చు పెట్టుకొని నా పేరు పైన వేయించుకున్నా. అరే సీను, ఇంద్ర బావనికి ఎట్లా మాట్లాడుతుంది? మేమంటే లెక్కలేదారా? మమ్మల్ని కాదని పట్ట వేయించుకున్నాడు ఏంది? చేయించకపోతే ఏం చేయమంటావన్నా? తిరుపతి చెప్పిపోయి ఎన్ని రోజులు అవుతుంది? పైసలు అనుకుంటున్నావు. ఏ రోజు నీ ముచ్చట తీసినావా? మరి పోయాడ పైసలు అడగదాం రా, ఆడిటర్ కదాం, పట్ట చేయించుకుందాం ఏ రోజు అన్నావా? నీకు పట్టింపు లేదు. నాకు ఆ భూమిని విడిచిపెట్టుకోబుద్ది కాలే, అందుకనే మా పేరు మీద పట్ట చేసుకున్నాం. అయినా ఇప్పుడు చేయించుకుంటే ఏందే? ఆ భూమి మాదే. సరే, ఆ భూమి మీరే ఉంచుకోరి. ఉన్న 4 ఎకరాలు ఉంది కదా, ఆ 4 ఎకరాలల్లా 3 అంతులు మనది, 1 అంతు వాళ్ళది. తిరుపతన్న చెప్పే, కాగితాలు అట్లనే రాయిర్రి. ఏంది 3 అంతులు మీకు, 1 అంతు మాకా? ఏం మాట్లాడుతున్నావు? అది నువ్వేమన్నా కష్టపడి సంపాదించినవా? అది అత్తమామ సంపాదించిన ఆస్తి, ఏదున్నా సరిసగమే. బిత్తిరానా, ఏం మాట్లాడతానవే నువ్వు? అది మీ అత్తమామ సంపాదించింది కాదు. మీ అత్తమామ ఒక గుంట భూమి కూడా సంపాదించలే. ఆ శ్రీకాంతే కష్టపడి 4 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఆ పట్టగాని భూమి కూడా ఎక్కడిదో నీకు తెలుసానే? వెనకట మీ మామ దొర దగ్గర జీతం ఉండేది. మీ మామ పని మెచ్చి, ఆయన గుణం మెచ్చి, ఆ దొర బుద్ధికి బతుకుపోరా అని ఎకరం భూమి ఇచ్చిండు. ఆ భూమి అది పట్టగాలేదు. అన్ని తెలిసోటి తెలియకోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అవురా సీను, దానికంటే తెలియదు, నీకన్నా తెలియదారా? మీ అన్న చిన్నప్పటి నుంచి ఎట్లా కష్టపడ్డాడు, ఏం చేసిండు? ఆయన వ్యవసాయం చేసిండు, ఏమన్నా మోసాలు చేసుకుంటున్నారా? మీ లెక్క ఆయన స్వార్థం చూసుకోవాలంటే ఆ 4 ఎకరాలలో 2 ఎకరాలు మీకు ఇయ్యనే అయ్యాడు. ఆ ఎకరం పట్టుకొనే ఉండిపోరు మీరు. ఇక ఏమో మాట్లాడతారు ఇక నాది నీది అని. తెలియదారా నీకు ఆయన ఏం చేసిండు, ఎట్లున్నాడు అనేది? అరే శ్రీకాంత్, ఈ పట్ట వేసుకున్న సంగతి నాకు నిన్ననే తెలిసిందిరా. ఈ విషయమే అడుగుదామని వచ్చిన. అరే సీను, అన్నను మోసం చేసిన ఎంతవరకు కరెక్టరా? అన్న లేదే నువ్వు ఎదిగినావా? భార్య మాటలు పట్టుకొని బాగా కుడతాను. శ్రీకాంత్ వాడికి అట్లనే మాట్లాడతాడు, కానీ నీ 4 ఎకరాలు నువ్వు చేసుకో. ఆ ఎకరం తోటి ఎన్ని రోజులు బతుకుతాడో చూద్దాం. ఇక ఏర్వాడాడు అంటవా, షెరో రూమ్ లో అనుకొని తినూరి. గట్లంటే ఇంకెట్లా నువ్వు అంటావురా? మీ అయ్య సంపాదించిన భూమికి నాది నాది అని ఎగురుతాను. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, ఆయన స్వార్థం చూసుకోవచ్చు కదా. మీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నీ పెళ్ళం అంటే తెలివి లేని పిసది, దానికి చెప్పుకోవా నువ్వు? నీ తెలివేమైందిరా? ఇన్ని రోజులు నాకు తెలియని ముచ్చట తెలిసిందే. నా భార్య ఎట్లా చెప్తే అట్లేనా అన్న? ఏదున్నా సరిసాగా మంచుకుందామే. ఈ కొట్లాటలు కోపాలు వద్దు మనకు. నేను కాదన్నారా, నువ్వే నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు. తప్పైందన్న, క్షమించే. సరే, ఇక నుంచి అయినా మంచిగా కలిసి ఉంటుంది. అన్నీ ఓ పనికిరాని ముచ్చట్లు పెట్టుకుంటుంటారు ఈడ. రాయే మనం పోదాం. అన్న ఏమనుకుంటా తెలియదు చేసింది. నేనెందుకు అనుకుంటా? అక్క, నాకు కూడా తెలియక ఇవన్నీ చేసిన, నన్ను కూడా క్షమించు. మాటించినతి చెప్పుకుంటూనే అత్త అన్న, నీ తెలివేమైందే?